మొగోళ్ళకి ఏం చేయలేదు కదా, ఆడవాళ్ళకి ఒక బస్సు ఒకటి పెట్టిండు, కొట్లాడుకోరి సావురు అని. ఎలక్షన్ ఏంది అంతా టకాపక్ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, ఇద్దరు నడుస్తుంది. కానీ లెక్క ప్రకారం అయితే ఈ గవర్నమెంట్ ఎవరిది ఉందో వాళ్ళదే లాభం ఉంటుంది. ఇక్కడైతే అంత బొరబండ ఏరియాలో అయితే ఏం డెవలప్ కాలేదు కేసీఆర్. వేరేది అక్కడ జుబ్లీస్ అక్కడక్కడే డెవలప్ చేసాడు, కానీ ఇక్కడ బొరబండలో డెవలప్ అయితే చేయలేదు ఆయన, అంతే. అదే గోపీనాథ్ అదే చెప్తుండే కదా, బొరబండలో మనకు ఓటు అవసరం లేదని చెప్పిండు ఆయన. అప్పుడు బొరబండది ఏరేది అవసరం లేదా అని చెప్పిండు మాకు. జరదో అట్లానే ఉంది, మరి ఎవరు వస్తారని గ్యారంటీ లేదు. అంతే ఇప్పుడు హుకుమత్ ఎవరు ఉంది వాళ్ళ వస్తేనే మా లాభం ఉంటుంది. ఎవరైనా వచ్చారనుకో వాళ్ళ పని అయితే కాదు, వేస్ట్. వాళ్ళ చాలా తేడా ఉందిలే. కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండే, కానీ గవర్నమెంట్ బేకార్ గవర్నమెంట్ ఉంది, ఏం పని చేస్తలేదు. కరెంట్ బిల్ మాప్ అంటుంది, కరెంట్ బిల్ ఏమి చేయలేదు. గ్యాస్ సిలిండర్ సగం 500కి ఇస్తా అన్నాడు, అది చేయలేదు. అవి ఏం చేయలేదు. మున్పటి వాళ్ళు అవన్నీ వదిలి ఇప్పుడు ముందు 2016 రూపాయలు ఇస్తుండే కేసీఆర్, అవి పైసలు కూడా సరిగ్గా ఇస్తలేడు, టైంకి వస్తలేదు. ఈ నెల ఆ నెల, ఆ నెల ఆ నెల ఇట్లా పోతున్నాయి. ఇప్పుడు నా వయసు 70 ఉంది, ఇప్పటి వరకు నాకు పింఛన్ లేదు. నాకు మాస్తు చేసిన 19 నుంచి 119 నుంచి చేస్తున్నా, అప్లై చేస్తూనే ఉన్నా, పెండింగ్నే పడుతుంది. ఏమి చెప్తలేరు, వస్తుందిలే అంటారు, లేకపోతే రాదు అంటారు, అంతే. అనేది మనకైతే పింఛన్ లేదు, ఏం లేదు. పెళ్లి చేస్తున్నా ఆ పైసలనే ఇవ్వమను, 1,00,000 రూపాయలు ఇవ్వమను. ఆయన కాంగ్రెస్ ఉంది, బేకార్ గవర్నమెంట్ ఉంది. అదే బస్సు ఒకటి పెట్టిన ఆడవాళ్ళకి, మొగోళ్ళకి ఏం పెట్టినాడు అంతే. మొగోళ్ళకి ఏం చేయలేదు కదా, ఆడవాళ్ళకి ఒక బస్సు ఒకటి పెట్టిండు, కొట్లాడుకోరి సావురు అని. అప్పుడు పని ఉంటేంది, పని ఉండకపోతే పోతారు వాళ్ళు, ఫ్రీ ఉంది ఆడలు పోతారు. వాళ్ళకి ఏ ఎలక్షన్ ఒక్కటే కదా ఎమ్మెల్యే, ఆయన వస్తే ఏంది, రాకపోతే ఆయనకేం ఫరక్ పడదు, ఈయనకేం ఫరక్ పడదులే. బెస్ట్ ఇది, ఈ ఎలక్షన్ బెస్టే అనుకో. ఏదంటే మన పేరు ఉండాలనుకొని, అరే మన పేరు ఉండాలనుకొని కొట్లాడుతున్నారు అనుకో, లాభం అయితే బీజేపీ బెస్ట్. ఇక్కడైతే లేదు, బీజేపీ ఎక్కడ ఉందో కానీ ఇక్కడైతే లేదు. ఆ ఏరియాలో ఉంటుంది, ఈ ఏరియాలో అయితే బీజేపీ లేదు.